నూతన నిబంధనలో యూదా అనే దైవజనుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, ఆయన ఒక పత్రిక రాశాడు. 25 వచనాలు కలిగిన ఆ పత్రికలో చివరి 2 వచనాలు అంటే 24 మరియు 25 వచనాలు మనం చదివితే అక్కడ యూదా అనే దైవజనుడు అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనే మాట వాడాడు. మనం తొట్టుపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? కాపాడుతున్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ రోజున ప్రపంచం ఎలా ఉంది, లోక పరిస్థితి ఎలా ఉంది. ఎటు చూచినా కాలు జారిపోయే పరిస్థితులే, ఎటు చూచినా పాపాన్ని ప్రోత్సహించే స్థితిగతులే, ఎటు చూచినా మనిషిని దేవుణ్ణి దూరం చేసేసే పరిస్థితులే ఎక్కువగా ప్రపంచంలో కనబడుతున్నాయి. ఒక ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఒక ఫేస్బుక్లో కావచ్చు, లేదా ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియా అంతా కూడా ఈ రోజున విపరీతమైన పాపపు ఉద్దేశాలు కలిగిన వారు తమ జీవితాలను పాడు చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతర జీవితాలు కూడా పాడు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా చాలా ఈజీగా అర్థమైపోతుంది. అపవాది ప్రతి వ్యవస్థను ఈ రోజున విపరీతంగా వాడుకుంటూ ప్రజలను దేవునికి దూరం చేసేస్తున్నాడు. ఆ సందర్భంలో దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయన్ను విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుకి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతారు. నీ పాదాన్ని తొట్టిల్లకుండా దేవుడు కాపాడేవాడు. తొట్టుపాటు లేకుండా ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేసి ప్రార్థన చేయాలి. ప్రభు, నువ్వు నన్ను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు, నన్ను స్పిరిచువల్గా ప్రొటెక్ట్ చేయమని నువ్వు అడగాలి. మానసికంగా నిన్ను కాపాడే దేవుడు ఆయన, శారీరకంగా నిన్ను కాపాడే దేవుడు.